వచ్చినప్పుడు సొంత చిన్నాయన కేసునే నువ్వు కనీసం నువ్వు విచారణ సాగనీయకుండా విచారణ అధికారులను భయపడించుకుంటా విచారణ చేసే అధికారి మీదనే కేసు పెట్టి నువ్వు హైకోర్టుకు ఎక్కించినావంటే అప్పటికి నీ ప్రమేయం లేనిది నువ్వు చేస్తావా ఈ పని? ఓకే, ఒకటి సార్ అవినాష్ రెడ్డి వరకు ఈ ప్రమేయం ఉందని అనుకుందాం సార్. జగన్మోహన్ రెడ్డికి ఏమైంది? జగన్మోహన్ రెడ్డి అనేవాడు నిజంగా తప్పే చేయనోడైతే అసలు సంబంధమే లేకుండా ఉంటే అసలు అతను అనుకుంటే సిబిఐ వరకు కూడా అవసరం లేదు సార్. లోకల్ గా మన ఆంధ్రప్రదేశ్ పోలీసుల ద్వారానే అది ఎప్పుడో క్లియర్ చేసేవాడు. ఎందుకు కాదు ఈ కేసు దర్యాప్తు ఇంత చర్చ జరుగుతోంది, జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది, భారతి పాత్ర కూడా ఉందనే చర్చ జరుగుతూ ఉంది కదా. అది జరగకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి ఎవరైతే అసలైన పాత్రదారులు సూత్రధారులు ఉన్నారో అవినాష్ రెడ్డి వరకే కావచ్చు, అక్కడి వరకు జగన్మోహన్ రెడ్డి దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ చేసి లేకపోతే సిబిఐకి అడ్డుపడకుండా చేసుకోవచ్చు కదా. తన దాకా తప్పు లేకపోతే ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలేదు? ఎందుకు చేయడం లేదు? ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? సార్ ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి సార్, జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ వాళ్ళ దగ్గర నేను పని చేసినా కాబట్టి వైఎస్ వాళ్ళ మెంటాలిటీ ఏందనేది నాకు తెలుసు సార్. అంటే వివేకానంద రెడ్డి గారి వరకు నేను చెప్పగలుగుతా క్లియర్ గా. అంటే ఆయన మనస్తత్వం ఎట్టాడిది, వేరే వాళ్ళ మనస్తత్వం ఎట్టాడిది, వాళ్ళ దగ్గర పని చేసినాం కాబట్టి వాళ్ళ మనస్తత్వాలు తెలుసు. వాళ్ళు తప్పు చేయనంత వరకు వాళ్ళు ఎవరికి భయపడరు. తప్పు చేసినారు కాబట్టే ఈ రోజు 5 ఏళ్ల అధికారం నీకు ఇచ్చినా కూడా ఈ రోజు నువ్వు ఎప్పుడైతే గతంలో 2014 నుంచి 2019 వరకు దాదాపుగా 2018 వరకు ఎండింగ్ వరకు నీకు టీడీపీ గవర్నమెంట్ లో నువ్వు ఏం చేసినావు? హైకోర్టుకు పోయి నువ్వు ఒక పిటిషన్ దాఖలు చేసినావు. నువ్వు ఆ రోజున పిటిషన్ దాఖలు చేసినవి నీ గవర్నమెంట్ వస్తానే ఎందుకు విత్డ్రా చేసుకున్నావు? నువ్వు కనీసము ఈ రోజు వరకు కూడా సార్ స్టిల్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కనీసం ఈ రోజు కూడా టీడీపీ గవర్నమెంట్ వరకు ఈ రోజు దినం వరకు వివేకానంద రెడ్డి కేసు గురించి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎందుకు మాట్లాడు? అంటే మీ చిన్నాయన కాదా? ఇప్పుడు వాస్తవంగా సార్ ఒక దస్తగిరి అనేవాడు ఒక మర్డర్ లో భాగస్వామిగా పోయినోడే ఇంతగా మాట్లాడుతున్నాడంటే సొంతం చిన్నాయన అయినటువంటి నువ్వు ఏ విధంగా మాట్లాడాలా? ఇది వాస్తవమా కదా సార్? కరెక్టే. సొంత చిన్నాయన కాబట్టి ఏ విధంగా మాట్లాడాలా? ఒక వివేకానంద రెడ్డి కేసులో ఒక అప్రూవర్ గా మారినే దస్తగిరి అనేవాడే ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు అంత హోదా కలిగినోడు, ఒక సీఎం, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా బతికినోడు. ఈ రోజున నువ్వు ఏ విధంగా వివేకానంద రెడ్డి కేసు గురించి కనీసం ఒక్క స్టెప్ కూడా ఎందుకు మాట్లాడడం లేదు? ఈ రోజు ఎందుకు నువ్వు కనీసం వివేకానంద రెడ్డి గురించి ఎందుకు నువ్వు మాట్లాడడం లేదు? వాళ్ళ కుటుంబ సభ్యులను ఎందుకు దగ్గరికి తీయలేదు? ఎందుకు మాట్లాడలేదు? రైట్, కరెక్ట్, వ్యాలిడ్ పాయింట్ అది. ఒక్క నిమిషం గఫూర్ గారు, గఫూర్ గారు, ఇప్పుడు ఇది జగన్మోహన్